అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో నైతిక ద్వంద్వాల గురించి తెలుసుకుందాం. ఒక చిన్న పిల్లవాడు నా పెంపుడు కుక్క చనిపోయిందా అని అడిగాడు. అతనికి ఆ కుక్కంటే చాలా ఇష్టం. నిజం చెప్పి అతన్ని బాధ పెట్టాలా? లేక తాత్కాలికంగా అబద్ధం చెప్పి అతని మనసును సంతోషపెట్టాలా? మీరైతే ఏం చేస్తారో కామెంట్ చేయండి. మన జీవితంలో ప్రతిరోజు మనం ఎన్నో నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాము. కానీ కొన్ని నిర్ణయాలు చాలా క్లిష్టంగా ఉంటాయి. ఎడమవైపు వెళ్ళినా తప్పే, కుడివైపు వెళ్ళినా తప్పే అన్నట్టు ఉండే పరిస్థితులు. ఇవే నైతిక ద్వంద్వాలు. ఇలాంటి సంక్లిష్ట పరిస్థితిలో మీరైతే ఏం చేస్తారో కామెంట్ చేయండి. ఇప్పుడు మనం ఫేమస్ ఏఐ టూల్స్ ఏం చెప్తున్నాయో విందాం. చాట్‌జీపీటీ ఇలా చెప్పింది. అబద్ధం చెప్పడం తప్పుడు పని అయినా కొన్నిసార్లు అది చిన్నారి మనసును కాపాడే మార్గంగా భావించవచ్చు. జెమినై ఇలా చెప్పింది. పిల్లాడు చిన్నవాడైనా వారి భావోద్వేగాలను గౌరవించడం చాలా ముఖ్యం. నిజాయితీతో కూడిన స్పందన వారికి మానసికంగా బలంగా మారడానికి సహాయపడుతుంది. గ్రోక్ ఇలా చెప్పింది. అబద్ధం చెప్పడం తాత్కాలిక ఉపశమనం ఇస్తుంది, కానీ సున్నితంగా చెప్పిన నిజం బాలుడికి నష్టాన్ని అర్థం చేసుకోవడానికి మరియు దానిని ఎదుర్కోవడానికి సహాయపడుతుంది. మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్